హే, వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఈరోజు సెషన్లో మనము ప్లేరైట్ని యూస్ చేసి ఏపీఐ టెస్టింగ్ ఎట్లా చేయాలి అన్నది ఒక శాంపుల్ అప్లికేషన్ మీద అయితే చూద్దాం. సో ఇప్పుడు నేను ప్లేరైట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్లో ఉన్నాను. ఈ డాక్యుమెంటేషన్లో ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ ఉన్నది. అండ్ దీని నుంచి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే కొంత డీటెయిల్స్ ఇచ్చారు. సో ఈ డీటెయిల్స్లో ఇఫ్ యు లుక్ ఎట్ దిస్ పర్టికులర్ పాయింట్, ప్లేరైట్ టెస్ట్ కమ్స్ విత్ అ బిల్ట్ ఇన్ రిక్వెస్ట్ ఫిక్సర్. సో గైస్, మీకు గుర్తుంటే కనుక మనం ప్రీవియస్ సెషన్లోనో అంతకు ముంగటి సెషన్లోనో మనం ఫిక్సర్స్ గురించి చదువుకుంటున్నప్పుడు రిక్వెస్ట్ అని ఒక ఫిక్సర్ ఉన్నది. ఆ రిక్వెస్ట్ ఫిక్సర్ని వాడుకుంటే కనుక మనం ఏపీఐ టెస్టింగ్ చేయొచ్చు అనుకున్నాం. సో విచ్ మీన్స్ ఆల్రెడీ మన సిస్టమ్ని ప్లేరైట్తో కాన్ఫిగర్ చేసుకున్నాం కాబట్టి ఈ ఏపీఐ టెస్టింగ్ కోసం నువ్వు సెపరేట్గా ఏ రకమైన కాన్ఫిగరేషన్ చేయక్కర్లా. సో ఇన్ జనరల్గా నువ్వు ఇప్పుడు విఎస్ కోడ్లో నువ్వు రాసే ప్రోగ్రాము ఇంతకు ముందర పేజ్ ఫిక్సర్ని వాడుకుంటూ రాసాం, రైట్? ఇప్పుడు అక్కడేం చెప్తున్నారంటే పేజ్ ఫిక్సర్ బదులు రిక్వెస్ట్ ఫిక్సర్ని వాడుకుంటా నువ్వు డైరెక్ట్లీ కోడ్ రాయొచ్చు. నువ్వు రిక్వెస్ట్ ఫిక్సర్ ఓపెన్ చేస్తే ఆటోమేటికలీ అక్కడ నీకు సింటాక్సెస్ వస్తాయి. యూ కెన్ యూజ్ దోస్ సింటాక్సెస్ అండ్ యూ కెన్ రైట్ డౌన్ ద కోడ్. ఓకే, దట్స్ ఫైన్. సో దీనికోసం ఏం చేద్దాము అంటే కనుక, సో లెట్ మీ క్రియేట్ ఎ న్యూ టెస్ట్ హియర్. సో స్టేటింగ్ దట్ మేబీ API example1 డాట్ స్పెక్ డాట్ జేఎస్. సో ఇప్పుడు దీంట్లో ఖచ్చితంగా మనకైతే ఇంపోర్ట్ అన్నది మ్యాండేటరీ ఇచ్చాం కదా. ఇంపోర్ట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఈ ప్లే రైట్ నుంచి, రైట్? అండ్ ఆల్సో దీంతో పాటు అసర్షన్స్ ఏమైనా చేయడం కోసం మనం ఈ ఎక్స్పర్ట్ని కూడా ఇంపోర్ట్ చేసి పెట్టినాం. నెక్స్ట్ ఇప్పుడు లెట్ అస్ క్రియేట్ ఏ టెస్ట్. సో టెస్ట్ ఏపీఐ ఎగ్జాంపుల్ 1. సో ఒక టెస్ట్ అయితే క్రియేట్ చేసిన సింక్. సో ఇప్పుడు ఇంతకు ముందర ఈ బ్రాకెట్లో మనం పేజ్ ఫిక్సర్స్ వాడాము. ఇప్పుడు వీఆర్ గోనా యూజ్ దిస్ పర్టికులర్ రిక్వెస్ట్ ఫిక్సర్స్. సో ఇక్కడ మనం వాడేది రిక్వెస్ట్ ఫిక్సర్ వాడుతున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఈ రిక్వెస్ట్ ఫిక్సర్ వాడుకుని దీని కిందన ఈ రిక్వెస్ట్ ఫిక్సర్ని యూజ్ చేసి కోడ్ రాయాలి. సో ఇదిగో మీ ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పేజ్ ఫిక్సర్ని వాడాం కాబట్టి పేజ్ డాట్ గో టు పేజ్ డాట్ అని మీ యొక్క మెథడ్స్ వాడాం. ఇప్పుడు ఇక్కడ రిక్వెస్ట్ ఫిక్సర్ వాడుతున్నాము అంటే రిక్వెస్ట్ ఫిక్సర్ మీదన కొన్ని మెథడ్స్ ఉంటాయి. వాటిల్ని వాడుకుంటూ మనం ఏపీఐ టెస్టింగ్ చేయాలి. ఓకే, దట్స్ ఫైన్. నేను శాంపుల్ ఏపీఐ టెస్టింగ్ కోసం ఏం చేశాను అంటే కనుక restful-api.dev అన్న సైట్కి వస్తే అక్కడ వ్యూ ఎండ్ పాయింట్స్ అని హోమ్ పేజ్లో ఉన్నది. దాన్ని నేను క్లిక్ చేస్తే కనుక ఇదిగో అవైలబుల్ ఎండ్ పాయింట్స్, ఇదిగో గెట్కి ఎట్లా ఉన్నది అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో దీన్ని నేను సెలెక్ట్ చేస్తే ఇది గెట్కి వాళ్ళు ఇచ్చిన యూఆర్ఎల్ మాట. నువ్వు గెట్కి యూఆర్ఎల్ ఇస్తే, ఓకే, సో గెట్కి యూఆర్ఎల్ ఇస్తే దాన్ని సెలెక్ట్ చేస్తే దాని గురించి మొత్తం డీటెయిల్స్ వచ్చినాయి. సో రెస్పాన్స్ బాడీ ఇట్లా ఉంటుంది. నువ్వు ఆ ఏపీఐ ఎండ్ పాయింట్ ఆ యూఆర్ఎల్ని హిట్ చేస్తే ఇట్లా నీకు ఈ రెస్పాన్స్ బాడీ వస్తుంది అని మనకి చెప్తున్నారు అనమాట డాక్యుమెంటేషన్లో. సో జనరల్గా గెట్ ఏదున్నా సరేనండి, ఆ యూఆర్ఎల్ని బ్రౌజర్లో పెడితే మీకు ఆటోమేటికల్లీ రెస్పాన్స్ వచ్చేస్తుంది. పుట్టికి పోస్ట్కి ప్యాచ్కి డైరెక్ట్లీ రాదు, కానీ గెట్ ఎండ్ పాయింట్ ఏది ఉన్నా సరే నేను డైరెక్ట్లీ బ్రౌజర్లో పెడితే నాకు రెస్పాన్స్ వచ్చేస్తుంది. సో ఇదిగో సేమ్ అదే రెస్పాన్స్ ఇక్కడ వచ్చింది, రైట్? సో ఇప్పుడు ఇదేం చేస్తున్నానంటే ఆ యూఆర్ఎల్ని తీసుకుని వచ్చి ఇక్కడ కోడ్ రాయాలి. సో హియర్ కోడ్ ఏంటి? అవైట్. అక్కడ పేజ్ డాట్ వాడడం, ఇక్కడ రిక్వెస్ట్ డాట్ వాడుతున్నాం. మనం యూజ్ చేయాల్సింది గెట్ యాజ్ పర్ ద డాక్యుమెంటేషన్. రిక్వెస్ట్ డాట్ గెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు రిక్వెస్ట్ డాట్ గెట్ అంటే ఇది వెళ్ళి ఏం చేస్తుంది? ఆ పర్టికులర్ అప్లికేషన్ ఏపీఐని హిట్ చేస్తుంది. హిట్ చేసిందంటే ఏపీఐ నుంచి మీకు కొంత రెస్పాన్స్ వస్తుంది. ఆ వచ్చే రెస్పాన్స్ ఐఎమ్ స్టోరింగ్ ఇట్ ఇన్ ఏ కాన్స్టెంట్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు నా ఏపీఐ నుంచి వచ్చే రెస్పాన్స్ నేను ఇందులో స్టోర్ చేస్తున్నా. బేసికలీ నేను కోడ్ రాయడం స్టార్ట్ చేయడంతో ఆటోమేటికలీ నాకు సజెషన్స్ వస్తున్నాయి. ఇవన్నీ గిట్హబ్ కోపైలట్ నుంచి, ఏఐ టూల్ నుంచి వచ్చే సజెషన్స్. నేను దాన్ని ఎస్కేప్ కొడితే నా సిస్టంలో ఆటోమేటికల్లీ ఆ సజెషన్స్ పోతాయి. అండ్ ఇప్పుడు అవైట్ రెస్పాన్స్ డాట్ జేఎస్ఎన్. రెస్పాన్స్ డాట్ జేఎస్ఎన్ అన్నది మీకు ఏం చెప్తుంది అంటే అప్లికేషన్ నుంచి నీకు ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో అది జేఎస్ఎన్ కింద దాన్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, బాగానే ఉంది. రెస్పాన్స్ డాట్ జేఎస్ఎన్ని ప్రింట్ చేశాను. ఆల్సో కన్సోల్ డాట్ లాగ్
ఓకే, కన్సోల్ డాట్ లాగ్ రెస్పాన్స్ డాట్ స్టేటస్ అని ఇంకొక మెథడ్ ఉన్నది. ఈ స్టేటస్ మెథడ్ని యూజ్ చేస్తే నీకు ఏమవుతుంది అంటే కనుక నీ అప్లికేషన్ నుంచి వచ్చిన కోడ్, బేసికలీ మనం ఫస్ట్ సెషన్లో చూసుకుంటున్నప్పుడు ప్రతి ఏపీఐ నుంచి ఒక ఎండ్ పాయింట్ నుంచి రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత రెస్పాన్స్లో రెస్పాన్స్ కోడ్ ఉంటుంది అన్నాం కదా. రెస్పాన్స్ డాట్ స్టేటస్ అన్నది రెస్పాన్స్ కోడ్, రెస్పాన్స్ డాట్ జేఎస్ అన్నది రెస్పాన్స్ యొక్క బాడీని తీసుకొస్తుంది. Now, when I try to run this particular program and then check it out, see here, నాకు బ్రౌజర్లో కనిపించే మొత్తం అంతా ఇక్కడ ప్రింట్ చేసింది, ఫాలోడ్ బై నా యొక్క రెస్పాన్స్ కోడ్ 200ని కూడా ఇక్కడికి ప్రింట్ చేసింది, విత్ విచ్ ఐ కెన్ కన్ఫర్మ్ దట్ ఓకే సక్సెస్ఫుల్గా ఏపీఐ హిట్ అయింది. నాకు ఏపీఐ నుంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ వచ్చిన రెస్పాన్స్ని నేను వ్యాలిడేట్ చేయడం కోసం ఎక్స్పెక్ట్ రెస్పాన్స్ డాట్ స్టేటస్, బేసికలీ రెస్పాన్స్ డాట్ స్టేటస్ ఎక్స్పెక్ట్ వాడినప్పుడు టు బి ఎంత ఉండాలి, అది 200 ఉండాలి. ఐఎమ్ ఆస్కింగ్ ఇట్ టు కంపేర్ ఇట్. సో ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్ని కనుక నేను హిట్ చేశాను అనుకో, సో ఎగ్జిక్యూట్ అయ్యి నా స్క్రిప్ట్ పాస్ అయింది. నాకు తెలుసు ఏపీఐ నుంచి 200 వస్తుందని. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 201 పెట్టా, సో నా ఏపీఐ నుంచి వచ్చేది 200, నేను కంపేర్ చేసేది 201, సో నా స్క్రిప్ట్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. జనరల్గా యూఐ టెస్టింగ్ మీరు చేస్తున్నప్పుడు మీకు బ్రౌజర్ లాంచ్ అయ్యి బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ ఈ ఏపీఐ టెస్టింగ్ మీకు ఎక్కడ యూఐ కనిపించదు. సో అది బ్యాక్ ఎండ్ ఏపీఐని హిట్ చేస్తుంది, దాని నుంచి వచ్చే రెస్పాన్స్ మొత్తం అంతా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ క్రియేట్ ఎ సింపుల్ ప్రోగ్రామ్ అండి, యూజింగ్ ద రిక్వెస్ట్ ఫిక్సర్ అండ్ గెట్కి ఒక సింపుల్ ఎగ్జాంపుల్. Okay, next session lo we will continue with a further example. Thank you very much. Bye bye.